హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా బామ్మతోనే పొలాలు చూడడానికి వెళ్తామండి. ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. బామ్మది ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇక పిట్టతుప్పలు చూడుగా ఇలా ధర ఉంటాయి అనమాట. పిట్టతుప్పలు ఇలా ధర ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ధర ఉంటాయి. ఇదేం చెట్టు బామ్మది? అది గాత చెట్టు. గాత చెట్టు. గట్టి చెప్పురా. గాత చెట్టు బావా. గాత చెట్ట. ఓకే, ఇది గాత చెట్టు అండి. ఇక్కడ ఉంటాయి. ఇది నేచురల్ గా దొరికే. సిటీలో అయితే కొనుక్కుంటాము, మా పల్లెటూరులో అయితే ఫ్రీగానే దొరుకుతుంది. అదే కరివేపాకు అనమాట. కరివేపాకు దొరుకుతుంది, ఉచితంగా దొరుకుతుంది అండి ఇక్కడ. తాత బామర్ది దీనికోసం కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అబ్బా ఫ్రెండ్స్, ఇది సార కూర అండి. ఈ కూర అనేది చాలా బాగుంటది. కొద్దిగా చింతపండు కలుపుకొని ఈ కూరలో వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఆకులు ఎప్పుడైనా మీరు తిన్నారా? చిన్న లైట్ దురద ఉంటుంది, మన చింతపండు వేస్తే మాత్రం దురదంటూ ఉండదు. చాలా బాగుంటది. ఓకే, ఆకు చూడండి ఎంత మృదువుగా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ వాటర్ పడ్డా ఇక్కడ వాటర్ నిల్వ ఉండదు అనమాట. మొత్తం బాగుంటది. ఓకే, ఒకసారి ముందు కూడా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను కదా, అంటే వంతెన చూడండి. ఇదన్నమాట. ఇలా వెళ్ళిపోతే వంతెన అల్ల అక్కడ దాకా ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంది అనమాట. మొత్తానికి అయితే బాగా నువ్వు చూసావా నా వీడియో? నేను చూడలేదు బాబా. చూడరా, బాగుంటాయి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పొలాల దగ్గరికి వస్తామండి. పొలాల దగ్గరికి వస్తే మా వాడు వెనకాల నడుచుకొని వస్తున్నాడు. బామర్ది ఈ కాయల కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా. నాకు తెలియదు బా. ఏం కాయలు? ముళ్ళకాయలు. ముళ్ళకాయలు అంట అండి. కూర వండుకుందావా? కూర ఏం తినారండి, ఇవి మెడిసిన్ కి ఉపయోగిస్తారండి. మెడిసిన్ కి ఒకసారి కూర అండి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంటాయి కూర వంట. పిక్కలు వండుకోవాలి బాబా, ఎప్పుడు చేసుకోవాలి. బటన్ పిక్కలు కాదు, తిన్నారు కదా ఆయన. తినపోయినా మనం తిని చూద్దాం. తిని చూద్దామంట. ఓకే, చూడండి మా వాడు ఒకసారి వండుతాట, చూడాలి ఒకసారి. ఇది ఇంత చెప్పిన గాథ చెట్టు అండి. బామర్ది వెళ్ళి కాయలు తీరు ఒకసారి. ఇలా కాయలు తీయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి, చూపిస్తాను. అవి ఏం కాయలు బామర్ది? ఇవ్వండి, ఇందాక చెప్పాం కదండి, కరివేపాకు సంబంధించినటువంటి కాయలు. కరివేపాకు. ఈ పళ్ళు చూడండి, ఈత పళ్ళ చక్కగా ఉన్నాయి. ఈత పళ్ళ కాదు, నేరేడు పళ్ళ. నేరేడు పళ్ళు. ఈత పళ్ళు కూడా కొద్దిగా పెద్ద సైజులు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. నేరేడు పళ్ళ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. మీరు ఎప్పుడైనా ఇల్లి కాయలు చూసారా? అల్ల కాయలు బామర్ది ఒకసారి ఆ కాయలు కూడా చూపించరా. కాయలకి వివరించాలి మనం. ఆ కాయలు మీ గురించి విరిచేస్తున్నానండి, బాధపడద్దు. చూపించడం గురించి ఏమనుకోద్దు, సరే అని తిట్టొద్దు. చూడండి, డోల చెట్టు అంతామండి. డోల చెట్టు, ఆందం కాయలు అంటారు, డోలకాయలు అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి వీటికి. ఎక్కువ శాతం కంచెకు ఉపయోగిస్తారండి ఈ చెట్టుని. బాగున్నాయిరా ఫ్రెండ్స్. ఇదండి పరిస్థితి. మొత్తానికైతే ఈరోజు సంతకెళ్ళాం, కానీ ఈరోజు సంతలా లేదు. ఈరోజు మర్యాపరా కూడా వచ్చాడు. బామర్ నిజం మర్యాపరా వచ్చి వెళ్ళిపోయినారు ఈరోజే. నాకు చెప్పాలి, ఫోన్ చేయాలి కదా వచ్చినాడని తెలుసు. అంతే కొంచెం అడిగిద్దాం అనుకున్నాను. బేస్మెంట్ తవ్వడానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మన వాడు చూసి వెళ్ళిపోయాడు పాపం. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ పశువులు ఉన్నాయి చూడండి ఒకసారి. ఆ పశువులు పొలాల దగ్గరకు వచ్చి హ్యాపీగా ఆడుకుంటున్నాయి. ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. ఎండతాలు వేస్తుందండి బాగా విపరీతంగా. చూడండి ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్న ఇదంతా కూడా అంటే మంచి లొకేషన్స్ అనమాట. అంటే చూడడానికి చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్తే గడ్డ ఎక్కువ ఉంటుంది. నేను స్టార్టింగ్ అపరా వీడియోస్ తీసినటువంటిది ఎక్కువ అంటే 95,000కి వెళ్ళింది చూసారా. ఇది అక్కడికి వెళ్ళింది. ఈ సెట్ కాడ తీసాను వీడియో. అంటే ఫస్ట్ నేను మాట్లాడింది అక్కడ అనమాట. ఓకే, ఇక్కడికి వద్దాం ఒకసారి. బాగా ఎండ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఈ కిందన కనిపించేది ఇది పుట్ట అండి. ఇది ఈ పుట్ట తీసుకెళ్ళి పుట్టమట్టి ఏం చేస్తారు బామ్మ? పుట్టమట్టి ఈ పుట్టమట్టి తీసుకెళ్లి ఇల్లు అలుగుతారండి. చాలా వరకు మా గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన ప్రజలు, మా స్త్రీలు అనమాట చాలా వరకు. మీరు చూస్తున్నారు కదా. మీ ప్రాంతంలో అలాంటి పుట్టలు ఉన్నాయో లేదో కూడా కామెంట్స్ చేయండి. తర్వాత మర్రి అప్పారావు గారి కోసం నేను వీడియో షూట్ చేసింది ఇదే. తర్వాత మౌంటేషన్ కోసం కూడా తీసినటువంటి చెట్టు ఇదే అనమాట. ఇదేం చెట్టు అంటారంటే బొడ్డ చెట్టు అంటారు. ఆ తర్వాత మంచి లొకేషన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ బాగుంటాయి. మంచి వాటర్ ఫాల్స్ లాంటి కూడా ఉంటుంది. మీరు ఒకనప్పుడు వస్తే కనుక మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీగా మీరు రండి, చూడండి. బామర్ది ఏంటి విషయాలు మరి చెప్పాలి బాగా. మా వారిదేనండి ఛానల్, మధు ట్రైబల్ వ్లాగ్స్ అనమాట. మంచి కంటెంట్తో మనోడు వీడియోలు షూట్ చేస్తున్నాడు.
చాలా దూరం వెళ్ళి తీస్తున్నాడు. నాకు అంత అవకాశం లేదు నిజంగా. నాకు తీసుకెళ్ళరా బాబా అంటే తీసుకెళ్ళట్లేదు. సరే, ఇక మీద నుండి బావగారు కూడా తీసుకెళ్తాను, నాతో పాటు కలిసి ఒక వీడియో చేస్తాము. అంతా సొల్లే, నేను నమ్మాను. తీసుకెళ్ళిన తర్వాత నన్ను అమ్ముతాను. తీసుకెళ్తానండి, తప్పకుండా తీసుకెళ్తాను. కాదు, వీడియో కోసం కాక నిజం చెప్పు. నీవు నాకు ఎన్నిసార్లు చెప్పలేదు రా సొల్లు. చెప్పాను కానీ ఒకసారి తీసుకెళ్లేదు మొన్న చిట్టకొండ పార్క్ షూటింగ్ మనం అది కాదు, అంత లేదు. అవసరం నీది. ఆ పని కోసం తీసుకెళ్ళి వీడియో కోసం తీసుకెళ్ళావా? వీడియో తీసుకున్నా లేదా, నేను తీసాను లేదు. అవునులే, అది అల్లలేదు మొత్తానికి అయితే. దాని వల్ల పెద్దగా ప్రయోజనం. మీరేమనుకోద్ది, ఇక మీద నుండి బావగారిని కూడా తీసుకెళ్తాను. కంపల్సరీగా మంచి మంచి లొకేషన్స్ తో మీ ముందుకు రాబోతున్నాడు. సరేనా? సరే సరే సరే. ఈసారి కానీ మనకు మాట ఇచ్చాడు ఆల్రెడీ. ఇదే కనుక నిజం కాలేదు అనుకో, అయ్యగారికి కోటింగ్ అయిపోద్ది అంతే. మీరు కూడా నన్ను కోటింగ్ ఇవ్వచ్చు కామెంట్ల రూపంగా. సరేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎక్కడితో ముగించేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం అందరం కూడా కలుద్దాం. ఓకేనా? ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతారేనా? ఓకే, బాయ్ బాయ్.